నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో పార్టీల అభిమానానికి అతీతంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం విద్య, వైద్యం పట్ల జరిగిన అభివృద్ధి. ప్రభుత్వ పాఠశాలల్ని పునరుద్ధరించడం, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్ని ఎదుర్కొనేందుకు గాను సిబిఎస్ఈ సిలబస్ని ప్రవేశపెట్టడం, టీచర్లకి బయోమెట్రిక్ పెట్టి వాళ్ళ హాజరుని ట్రాక్ చేయడం, మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత తనిఖీలు చేయడం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్లడం, ప్రభుత్వ విద్యపై సానుకూల భావాన్ని ప్రజల్లో పెంపొందించడం జగన్ ప్రభుత్వంలోనే జరిగాయి. అలాగే రాష్ట్ర ఖజానాపై ఆరోగ్యశ్రీ భారాన్ని తగ్గిస్తూ ప్రజలకు మరింత మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని నెలకొల్పే ఆలోచన చేయడం జగన్ పాలనా కాలంలో జరిగింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనూ మెడికల్ కాలేజీ వస్తే దానికి అనుసంధానంగా ప్రభుత్వ ఆసుపత్రి కూడా వస్తుంది. మెడికల్ కాలేజీలో 20% డొనేషన్ కోటా పెడితే ఆ ఆదాయంతో ఆసుపత్రి నిర్వహణ, రోగుల వైద్య సేవ కూడా జరుగుతూ ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుంది. పెరుగుతున్న జనాభా రీత్యా ఎన్ని మెడికల్ కాలేజీలైనా, ఎన్ని ఆసుపత్రులైనా రావాల్సిన అవసరం ఉంది. వైద్యపరంగా జగన్ ప్రభుత్వం చేసిన ఆలోచన ఇది. ఇప్పుడు చంద్రబాబు పాలన వచ్చింది. మొదటిగా సిబిఎస్ఈ సిలబస్ని రద్దు చేశారు. అంటే మళ్ళీ రివర్స్ గేర్కి శ్రీకారం చుడుతున్న అభిప్రాయం కలుగుతోంది. నెమ్మదిగా ప్రభుత్వ పాఠశాలల టీచర్ల మీద బయోమెట్రిక్ హాజరు ఒత్తిడి తగ్గిస్తారు. దాంతో టీచర్ల గైర్హాజరులు పెరుగుతాయి, బోధన స్థాయి తగ్గుతుంది. క్రమంగా విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకంపై ఫోకస్ తగ్గించవచ్చు. భోజనం రెండూ స్థాయి తగ్గితే ఏం జరుగుతుంది? పొమ్మనకుండా పొగ పెట్టినట్టు ప్రభుత్వ బడుల్లో పరిస్థితులు అంత ఆశాజనకంగా లేక రానున్న 4 ఏళ్లలో పిల్లల తల్లిదండ్రుల్లో ఆసక్తి తగ్గవచ్చు. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అన్నట్టుగా ప్రైవేటు బడుల రాజ్యమే కొనసాగవచ్చు. అన్నీ ప్రభుత్వమే నడపాలంటే కష్టమే. ఖజానా మీద ఒత్తిడే అనుకున్నప్పుడు ప్రైవేట్ని ఆశ్రయించడం తప్పు కాదు. అలాంటప్పుడు ప్రభుత్వ బడుల్ని పూర్తిగా మూసివేయొచ్చు. టీచర్లను రిక్రూట్ చేసుకోవటం, వాళ్లకు తరచూ ఇంక్రిమెంట్లు ఇచ్చుకుంటూ జీతాలు పెంచుకోవటం, రిటైర్ అయ్యాక పెన్షన్లు ఇవ్వటం ఇదంతా అనవసర భారమే. పర్ఫార్మెన్స్ తో పని లేకుండా జీతాలు ఇవ్వటం దేనికి? ప్రైవేటు బడుల్లో అలా ఇవ్వరు కదా. ప్రైవేటు విద్యను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూసేసి వాటి కింద ఉన్న స్థలాలు కూడా మరోదానికి వాడుకోవచ్చు. ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు ఆ దిశగా ఆలోచిస్తే సరి. కేవలం నిరుపేదల కోసమే ప్రభుత్వ బడులు, వాళ్ళకి సిబిఎస్ఈ స్థాయి అవసరం లేదు, తెలుగు మీడియం సరిపోతుంది అనుకుంటే వేరే సంగతి. అలా కాకుండా అందరికీ మెరుగైన విద్య అందించాలనుకుంటే ప్రతి ప్రైవేటు బడికి కొన్ని సీట్లు నిరుపేద పిల్లలకి ఉచితంగా కేటాయించమని చెప్తే సరిపోతుంది. లేదా వాళ్ళ వరకు ప్రభుత్వం స్పాన్సర్ చేసినా చాలు. చిత్తశుద్ధి లేనప్పుడు, బరువు అనుకున్నప్పుడు పాఠశాలల నిర్వహణ పెట్టుకోవడం అనవసరం. పైగా ఈ 4-5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ నిర్వీర్యం అయిపోతే మళ్ళీ జగన్ వచ్చినా ఏమీ చేయలేడు. ఎందుకంటే ప్రజల్లో నమ్మకం కలగదు. మళ్ళీ ప్రభుత్వం మారితే పరిస్థితులు ఎలా ఉంటాయో చూసేసి ఉంటారు కనుక. ఇదే పరిస్థితి వైద్య విధానంలో కూడా ఉంది. ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఖజానా మీద ఒత్తిడి పెరుగుతోందని జగన్ ఆలోచించారు. అలాగని మెడికల్ కాలేజీలు పెట్టి వాటికి అనుసంధానంగా ఆసుపత్రులు పెట్టి నిర్వహించడం వల్ల ఒత్తిడి పెరగదా అని అనుకోవచ్చు. మెడికల్ కాలేజీల్లో 20% డొనేషన్ సీట్లు పెట్టి అలా వచ్చిన ఆదాయాన్ని నిర్వహణకు వాడవచ్చు అనేది ఒక లెక్క. అయితే అది సరిపోతుందా అనేది మరొక అనుమానం. ఏ ప్రభుత్వం చూసుకున్నా ఆరోగ్యశ్రీ బిల్లులే క్లియర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల నిర్వహణ అంటే కష్టమే అనే ఒక అభిప్రాయం ఉంది. అయితే ఇదంతా దిగితే కానీ తెలియదు. ప్రభుత్వ పాఠశాలల విధానం లాగానే ఆసుపత్రుల విషయంలో కూడా జగన్ ప్రభుత్వం ఈ ఆలోచనలు చేసింది. సఫలీకృతం అయ్యుంటే ఈ పద్ధతే ఆదర్శనీయం అయ్యుండేది. లేదా పైన చెప్పుకున్న అనుమానం నిజమయ్యేది. ఏది ఏమైనా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు జగన్ తలపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం కూడా ఆపేసింది. మళ్ళీ పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రులపైనే డిపెండెన్సీ. ఆరోగ్యశ్రీ బిల్లులు క్లియర్ చేసినా చేయకపోయినా, నెమ్మదిగా క్లియర్ చేసినా అవన్నీ ఆయా ఆసుపత్రుల యజమానులకు ప్రభుత్వంతో ఉండే సంబంధాలని తెలియచేస్తాయి. రాజకీయంగా వైద్య వ్యవస్థను గ్రిప్పులో ఉంచుకోవడమంటే ఇదేనేమో. అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం పోతే మళ్లీ ప్రైవేటు విద్యా సంస్థలకి పూర్వ వైభవం, ప్రభుత్వ పాఠశాలల పతనం అనివార్యం అని చెప్పారు చాలా మంది విశ్లేషకులు. అదే జరుగుతోంది. చంద్రబాబు పదవిలోకొస్తే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణాలు వగైరా జరగవని కూడా చెప్పుకున్నారు. అదే జరుగుతోంది. జగన్ ప్రభుత్వం అప్పట్లో పదవిలోకి రాగానే కొన్ని బిల్డింగులను కూల్చింది. దానిని అభివృద్ధి వ్యతిరేక చర్య అన్నారు తెదేపా వారు. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం విద్యా, వైద్య వ్యవస్థలనే కూల్చేస్తోంది. మరి దీనిని అభివృద్ధి వ్యతిరేక చర్య అనకూడదా? మనకు నచ్చిన వాడు వ్యవస్థని కూలగొట్టినా అది అభివృద్ధే, నచ్చని వాడు ఒక బిల్డింగ్ని పడగొట్టినా అది పాశవిక చర్యే.
ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.